ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రం, మనందరం గర్వంగా చెప్పుకునే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు జోక్ ఆఫ్ ఇండియాగా మారింది. స్టాండప్ కమెడియన్స్ దగ్గర నుంచి యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ బ్లాగర్స్ వరకు అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగతాళి చేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న యువతని నేను 5 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు రెడీయా? వినపడట్లేదు. రెడీయా? నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడానికి రెడీయా? గట్టిగా చెప్పాలా? మొదటి ప్రశ్న, నెలకి 5,000 రూపాయల జీతం ఉద్యోగం కావాలా, లేదంటే 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం కావాలా? మళ్ళీ చెప్పాలా? రెండో ప్రశ్న, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు కావాలా, లేదంటే కియా, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు కావాలా? మూడో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కావాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కావాలా? నాలుగో ప్రశ్న, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఉండాలా, లేదంటే ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంకి వచ్చే పరిస్థితి ఉండాలా? గట్టి చెప్పాలా? మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి రావాలా? లాస్ట్ క్వశ్చన్, రాజధాని లేని రాష్ట్రం కావాలా, లేదంటే అమ్మ లాంటి అమరావతి మన రాష్ట్రానికి రాజధాని కావాలా అని ఇక్కడున్న యువత నేను అడుగుతున్నా. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు ముందల మనలో రావాలని. ఇక్కడున్న యువకులందరూ 2024 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటర్స్ గా మీరు వస్తున్నారు. ఏ మార్పు అయితే మీరు ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటున్నారో